సార్ చెప్పండి ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఒకవైపు, తెలుగుదేశం జనసేన కూటమి ఒకవైపు. మీరు మాత్రం మీ పార్టీ మాత్రం సింగిల్‌గా వస్తుంది. ఎలా ఉండబోతున్నాయి ఈ వాతావరణం? సింగిల్‌గా వస్తుంది. వన్ సైడ్ వార్ అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మరి షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు ఈ రోజున ఎందుకు వచ్చారో, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో ముందుగా ప్రజలకు చెప్పి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినటువంటి తీరు దానికి సమాధానం చెప్తూ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు జనసేన తెలుగుదేశం రెండు కూడా ఇంతవరకు పొత్తులు ఖరారు కాల. ఎవరికి ఎన్ని సీట్లు అనేది పొత్తులు ఖరారు కాల. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గంగా అన్ని మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి బెంబేలు ఎత్తిపోతా అన్నారు. బెంబేలు ఎత్తుతూ ఇవాళ క్యాండిడేట్స్ దొరక్క ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తలలు పట్టుకొని వాళ్ళు కూర్చున్నటువంటి తీరు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ, అభ్యర్థుల యొక్క ప్రచారం కానీ కూడా వన్ సైడ్గా జరుగుతూ ఉంది. గడప గడప కార్యక్రమానికి సంబంధించి ముస్లిం మైనారిటీ నాయకుడు గతంలో పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి షేక్ ఆసిఫ్. అటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయించారంటే ఆల్మోస్ట్ గెలిచేసినట్టు. ఎలా ఉండబోతున్నాయి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాజకీయం? పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్కి ఇవ్వడం అనేది న్యాయమైనది. ఎందుకంటే గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి అతను ఇంతవరకు కష్టపడిన తీరు చూస్తే మరి పాత వాళ్ళుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరి ఆయనకి ఇవ్వడం అనేది సమంజసం. అలాగే ఈ వంటంలో వచ్చేపాటికి ఇంతవరకు తెలుగుదేశం జనసేన ఇంతవరకు పొత్తు ఖరారు కాలేదు. ఎవరో వస్తారనేది ఎవరి కాళ్ళు ధీమాక్తం చేస్తున్నారు తప్పించి ఎవరు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచేటువంటి పరిస్థితి లేదు. చాలా బాగుందండి పరిపాలన. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మహిళలందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకని మహిళలందరూ ఇక్కడ కొత్తగా ఇన్ఛార్జ్గా వేసిన షేక్ ఆసిఫ్ గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించుకుంటారండి. అలాగే అంతకుముందు పశ్చిమ నియోజకవర్గంలో మా వెల్లంపల్లి సీనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. అసలు విజయవాడ వెస్ట్ని ఒక మోడర్న్ విజయవాడ వెస్ట్గా తీర్చిదిద్దారు. అలాగే సెంట్రల్ కూడా చేస్తారని ఆశతో వాళ్ళందరూ హైయెస్ట్ మెజారిటీతో వెల్లంపల్లి సీనన్నని గెలిపించుకుంటారు. మీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మీ వర్గం ఎలా? మైనార్టీ పరంగా అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఒక మైనార్టీ ఒక చిన్న కార్యకర్తగా ఉండి ఆయన మళ్ళీ విజయవాడ వెస్ట్కి ఇన్ఛార్జ్గా చేసి మళ్ళీ దానికి చైర్మన్గా చేసి మళ్ళీ ఆ చైర్మన్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మాకు చాలా ఆనందకరం అండి. 100% గెలుస్తారండి. 100% గెలుస్తారు. మైనార్టీకి అలాగే సంక్షేమ పథకాలు కూడా 90% మైనార్టీస్ కూడా అందినాయి. జగనన్న హైయెస్ట్ 175 టార్గెట్ కంప్లీట్ చేస్తారు.